Hi everyone, this is Sampath Kumar from Sai Meda Dilshuk Nagar. సో ఈరోజు వీడియోలో ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేస్తున్నామో అదే పిఎన్ జంక్షన్ డయోడ్. సో మీకు ఏదైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ ఉందో ఆ టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డయోడ్స్కి సంబంధించి అందులో భాగంగా మనం చెక్ చేస్తుంది ఏంటి సార్, పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఫస్ట్ ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, అదేవిధంగా ఎప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది, కండిషన్స్ ఎలా చెక్ చేయాలి, ఒక డయోడ్ ఆన్ ఉన్నప్పుడు ఒక డయోడ్ ఆఫ్ ఉన్నప్పుడు ఎప్పుడు డయోడ్ని ఆఫ్ అంటాము ఆన్ అంటాము అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వన్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం సార్. ఫస్ట్ వన్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ కనుక తీసుకుంటే డయోడ్ని నార్మల్గా ఈ విధంగా సింబల్ తోటి రిప్రజెంటేషన్ చేస్తాం సార్. డయోడ్ సింబల్ కనుక తీసుకుంటే ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది చేస్తాము. ఇటు సైడ్ కనుక తీసుకుంటే పీ టైప్ సెమీ కండక్టర్ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ని, అంటే ఒక సైడ్ పీ టైప్ సెమీ కండక్టర్ని ఒక సైడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని ఎప్పుడైతే కంబైన్ చేస్తామో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అవ్వాలి అంటే ఏం సెమీ కండక్టర్స్ని కంబైన్ చేస్తున్నాం సార్, ఒక సైడ్ ఏమో పీ టైప్ సెమీ కండక్టర్స్ని, ఒక సైడ్ ఏమో పీ టైప్ సెమీ కండక్టర్స్ని, ఇంకో సైడ్ వచ్చేసరికి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని కంబైన్ చేస్తున్నాం. సో మీకు ఆల్రెడీ తెలుసు సార్, పీ టైప్ సెమీ కండక్టర్లో మనం మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ తీసుకుంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి పీ టైప్ సెమీ కండక్టర్లో, పీ టైప్ సెమీ కండక్టర్స్ కనుక తీసుకుంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి హోల్స్ ఉంటాయి సార్. మైనారిటీ తక్కువ క్యారియర్స్ ఎవరు ఉంటారు సార్, మైనారిటీ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అదే మీరు ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ కనుక తీసుకుంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ కనుక తీసుకుంటే ఇక్కడనేమో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమో ఎవరు ప్రజెంట్ అయి ఉంటారు సార్, హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో మీకు దీని యొక్క ముందు స్టోరీ కనుక తీసుకుంటే పీ టైప్ సెమీ కండక్టర్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి అంటే ఏమేం గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అయ్యాయి. పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవ్వాలి అంటే మనం ఏమేం గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం సార్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని, అదేవిధంగా ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎలిమెంట్స్, వీటిని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి సార్, సిలికాన్ కానీ జెర్మేనియం కానీ. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే బోరాన్ కానీ అల్యూమినియం కానీ గ్యాలియం కానీ ఇండియం కానీ, బోరాన్ కానీ అల్యూమినియం కానీ గ్యాలియం కానీ ఇండియం కానీ. ఎప్పుడైతే మీరు ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్తో కంబైన్ చేస్తారో అప్పుడు పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. మరి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవ్వాలి అంటే మీ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాము, ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. మరి ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఎవరున్నారు సార్, ఆల్రెడీ ఇక్కడ చూసాము ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ అనే దీన్ని ఏం సెమీ కండక్టర్స్ అంటాం, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం, ప్యూర్ ఫామ్ సెమీ కండక్టర్. మరి ఇక్కడ సిలికాన్ కానీ జెర్మేనియం కానీ. మరి ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే పాస్పరస్ కానీ ఆర్సెనిక్ కానీ యాంటీమోనీ కానీ బిస్మత్ కానీ. ఇదంతా మీకు ప్రీవియస్ స్టోరీ సార్, ఆల్రెడీ మనము ఇది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. పాస్పరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, అదేవిధంగా బిస్మత్ సార్. ఇది ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటాయి. సో ఇక్కడ నేను వీటి గురించి ఏం మాట్లాడట్లేదు, జస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే సార్ ఒక సైడ్ పీ టైప్ సెమీ కండక్టర్ని ఇంకో సైడ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని ఎప్పుడైతే కంబైన్ చేస్తామో అప్పుడు మనకి ఏం ఫామ్ అయింది అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అయింది. సార్ మరి డయోడ్ ఫామ్ అయినప్పుడు ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామో కనుక చూస్తే పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక సైడ్ పీ సైడ్ని కంబైన్ చేస్తున్నారు, ఇంకో సైడ్ వచ్చేసరికి ఎన్ సైడ్ని కంబైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఎలాంటి సప్లై కానీ కనెక్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు సార్, జస్ట్ ఏం చేశాను ఒక సైడ్ పీ సైడ్ని ఒక సైడ్ ఎన్ సైడ్ని రెండింటిని కంబైన్ చేసి ఏం ఫార్మేషన్ జరుగుతుందో అది మాత్రమే చెక్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి సార్, పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని నేను ఇక్కడ కంబైన్ చేస్తున్నాను, పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని కంబైన్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఏమో పీ సైడ్ అంటున్నాను సార్, ఇటు సైడ్ ఏమో ఎన్ సైడ్ సెమీ కండక్టర్,
పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమున్నాయి చెక్ చేసుకోండి. వాట్ ఆర్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్? పీ టైప్లో హోల్స్. పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసరికి సార్ ఇక్కడేమో హోల్స్ ప్రజెంట్ అయ్యి ఉంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, మరి ఇక్కడ ఏం ప్రజెంట్ అయి ఉన్నాయి సార్? ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడేమో హోల్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే డ్యూ టు ఇదేని వల్ల అంటే ఇక్కడ డిఫ్యూజన్ జరగడం వల్ల, ఎందుకు అంటే కాన్సంట్రేషన్ గ్రేడియంట్. కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అంటే అర్థం ఏంటి సార్? ఇక్కడ ఎక్కువగా ఎవరు ప్రజెంట్ అయి ఉన్నారు? హోల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఎక్కువగా ఎవరున్నారు? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయంటే హోల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడున్నవి ఇటు సైడ్ జంప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో హోల్స్ అనేవి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ జంప్ అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ జంప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు నేను ఏమైనా కనెక్షన్ ఇచ్చానా దానికి? నేను ఎలాంటి కనెక్షన్ అనేది ఇవ్వలేదు సార్. సో కనెక్షన్ ఇవ్వకన్నా ముందే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఏం ప్రాసెస్? ఎప్పుడైతే ఒక సైడ్ నుంచి పీ సైడ్ని ఇంకో సైడ్ నుంచి ఎన్ సైడ్ సెమీ కండక్టర్ని మీరు కంబైన్ చేస్తారో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరున్నారు? హోల్స్. కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల హోల్స్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్, ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు సైడ్ నుంచి ఎన్ సైడ్ నుంచి పీ సైడ్కి జంప్ అవుతాయి. సరే ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవ్వడం అనేది జరుగుతుందో అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఈ మధ్యలోకి వచ్చేసరికి ఈ మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఎలక్ట్రాన్స్ అదేవిధంగా హోల్స్ అనేవి కంబైన్డ్ అయిపోతాయి. ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయిపోతాయి. సో దీన్ని అందుకే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి కంబైన్ అయిపోతాయో మరి ఇక్కడ ఛార్జెస్ ఏమన్నా ఉంటాయా అంటే డిప్లీషన్, అంటే డిప్లీషన్ ఆఫ్ ఛార్జెస్. అక్కడ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు సార్. ఎందుకు ఉండవు అంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయిపోయి మనకు అక్కడ ఛార్జెస్ అనేవి కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే ఈ రీజియన్ని మనం ఏం రీజియన్ అంటామంటే డిప్లీషన్ రీజియన్ కానీ స్పేస్ ఛార్జ్ రీజియన్ కానీ దీనికి పేరు పెట్టుకున్నాం సార్. డిప్లీషన్ రీజియన్ కానీ స్పేస్ ఛార్జ్ రీజియన్ కానీ లేదా బ్యారియర్ కానీ లేదా దీన్ని మనం కట్ ఇన్ వోల్టేజ్ అంటూ ఉంటాం. డిప్లీషన్ రీజియన్ కానీ స్పేస్ ఛార్జ్ రీజియన్ కానీ లేదా దీన్ని బ్యారియర్ అంటూ ఉంటాం. ఏంటి ఈ బ్యారియర్ అంటే ఫస్ట్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంటే సార్ ఇక్కడ అన్నీ ఏం ప్రజెంట్ అయి ఉన్నాయి? హోల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి సార్. ఇటు సైడ్ ఏమో ఏం ప్రజెంట్ అయి ఉన్నాయంటే ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి సార్. ఎప్పుడైతే ఇక్కడున్న హోల్స్ ఇటు సైడ్ ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ జంప్ అవుతున్నాయో అప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కంబైండ్ అయ్యి ఇక్కడ అసలు మనకు ఛార్జెస్ లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి అందుకే దీన్ని ఏమన్నాము అంటే డిప్లీషన్ రీజియన్ అన్నాం సార్. ఇప్పుడు జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక బీకర్ తీసుకున్నాను, 2 బీకర్స్ తీసుకున్నాను సార్. ఈ 2 బీకర్స్కి నేను ఈ విధంగా కనెక్షన్ ఇచ్చాను. ఒక బీకర్లో మొత్తం వాటర్ని కంప్లీట్గా ఫిల్ చేశాను. ఇంకొక బీకర్ ఏమో కంప్లీట్గా ఎంప్టీ ఉంది సార్. నేను అందులో వాటర్ని ఏం ఫిల్ చేయలేదు. మరి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఇందులోకి ఎప్పటి వరకు వెళ్తాయి ఒకసారి చెప్పండి? ఎప్పటి వరకు వెళ్తాయి? మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ ఇలా ఫ్లో అయ్యి ఈ 2 బీకర్స్లో కూడా ఈక్వల్ లెవెల్ వాటర్ వచ్చేంత వరకు మాత్రమే ఇందులో ఉన్న వాటర్ అందులోకి పోతాయి. తర్వాత పోవడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే వాటర్ లెవెల్స్ 2 బీకర్స్లలో ఏమైపోయింది సార్? ఈక్వల్ అయిపోయాయి. అంటే 2 బీకర్స్లలో ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఈక్వల్ అవుతాయో మనకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వాటర్ పోవడానికి ఛాన్స్ లేదు. సేమ్ అక్కడ మీరు ఏదైతే చూసారో సేమ్ ఎనాలిసిస్ని ఇక్కడే మనం అప్లై చేస్తున్నాం. ఏంటి సార్? కాన్సంట్రేషన్ గ్రేడియంట్. ఇంతకు ముందంటే ఇక్కడ హోల్స్ ఎక్కువ ఉండే, ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండే కాబట్టి ఇవి ఇటు సైడ్ జంప్ అయిపోయాయి. బట్ మధ్యలో ఇప్పుడు ఏం ఫామ్ అయింది సార్ అంటే మనకి డిప్లీషన్ రీజియన్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడున్న హోల్స్ ఇటు సైడ్ జంప్ అవ్వాలన్నా ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ జంప్ అవ్వాలన్నా ఎవరిని క్రాస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డిప్లీషన్ రీజియన్ని మనకి క్రాస్ చేసి వెళ్తేనే మనకి అప్పుడు కరెంటు ఫ్లో మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క ఇంట్రడక్షన్ సార్. మరి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని కనుక తీసుకుంటే మనకి దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? ఇటు సైడ్ కనుక తీసుకుంటే ఈ దాన్ని యానోడ్ అంటాం సార్. ఇటు సైడ్ టెర్మినల్ వచ్చేసరికి క్యాథోడ్ టెర్మినల్ అంటాం. సో ఎన్ని టెర్మినల్ డివైస్ అంటే ఇట్ ఈస్ ఏ 2 టెర్మినల్ డివైస్. ఎందుకు 2 టెర్మినల్స్ అంటున్నాము? యానోడ్ క్యాథోడ్ కాబట్టి. సో ఇట్ ఈస్ ఏ 2 టెర్మినల్ డివైస్ అన్నాము. 2 టెర్మినల్ డివైస్. నెక్స్ట్ సార్ మరి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏదైతే ఉందో
దీన్ని నార్మల్గా మనము కనెక్షన్ చేయడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఒకటేమో పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్షన్ చేస్తాము, ఇంకోటేమో రివర్స్ బయాస్లో కనెక్షన్ చేస్తాం. మరి ఫార్వర్డ్ బయాస్లో ఎలా చేయాలి, రివర్స్ బయాస్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెక్ చేస్తున్నాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎలా కనెక్షన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ కేసులో ఏం కేసు తీసుకుంటున్నానంటే ఫార్వర్డ్ బయాస్. సెకండ్ కేసు వచ్చేసరికి పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎలా తీసుకుంటున్నాను అంటే రివర్స్ బయాస్లో తీసుకుంటున్నాను సార్. ఫార్వర్డ్ బయాస్ ఒక కేసు, రివర్స్ బయాస్ ఒక కేసు. సార్ మరి ఎప్పుడు మనము పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ అంటాము, ఎప్పుడు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్ అంటాం అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా ఫార్వర్డ్ బయాస్ కేసు తీసుకుందాం సార్. నేను పిఎన్ జంక్షన్ డయోడ్ని తీసుకుంటున్నాను. పిఎన్ జంక్షన్ డయోడ్ ఇదే కదా సార్. ఇటు సైడ్ ఉండే టర్మినల్ని పి టర్మినల్ అన్నాము, ఇటు సైడ్ ఉండే టర్మినల్ని ఎన్ టర్మినల్ అన్నాము. మరి ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ అంటాము అంటే ఫార్వర్డ్ బయాస్ అని ఎప్పుడు అనాలి అంటే ఈ పి సైడ్ ఏదైతే ఉందో ఈ పి సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ టర్మినల్, ఎన్ సైడ్ ఏదైతే ఉందో ఎన్ సైడ్ని మీరు నెగిటివ్ టర్మినల్కి కనుక కనెక్షన్ చేస్తే పి సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎట్ సైడ్ కనెక్షన్ చేయాలి పాజిటివ్కి, ఎన్ సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎట్ సైడ్ కనెక్షన్ చేయాలి నెగిటివ్కి గనక కనెక్షన్ చేస్తే దీన్ని ఏం బయాస్ అంటాం సార్ అంటే ఫార్వర్డ్ బయాస్ అంటాం. సో మరి ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు కరెంట్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ ఫ్లో అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం సార్. కరెంట్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ పోతుంది, మరి పి నుంచి ఎన్ సైడ్ పోతుందా, ఎన్ నుంచి పి సైడ్ పోతుందా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఫార్వర్డ్ బయాస్ చేస్తున్నాను సార్. ఒకసారి చెక్ చేసుకోండి. పి సైడ్ ఎన్ సైడ్ ఇక్కడ మధ్యలో ఎవరున్నారు సార్, మనకి బ్యారియర్ అనేది ఫామ్ అయింది. పి సైడ్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరున్నారు సార్, హోల్స్. ఎన్ సైడ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరున్నారు సార్, ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ చెక్ చేసుకోండి సార్. ఇక్కడ పి సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎట్ సైడ్ కనెక్షన్ చేశారు పాజిటివ్, ఎన్ సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్, ఈ విధంగా కనెక్షన్ చేశాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు పాజిటివ్కి నెగిటివ్ని నెగిటివ్కి కనెక్షన్ చేస్తే మరి పాజిటివ్ ఏమవుతాయి సార్, పాజిటివ్ ఛార్జెస్ అట్రాక్ట్స్ అవుతాయా, రిపల్షన్ జరుగుతుంది. అదే మీరు పాజిటివ్ నెగిటివ్ కనుక తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్ ఉన్నా రిపల్ అవుతాయి, లేదా నెగిటివ్ ఉన్నా కూడా రిపల్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, పాజిటివ్కి ఇచ్చారు, ఏమైంది, రిపల్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న పాజిటివ్ ఇటు సైడ్ జంప్ అవుతాయి. నెగిటివ్కి ఇచ్చారు, సో నెగిటివ్ కాస్త ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ జంప్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ జంప్ అవుతున్నాయో ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఏంటి సార్ అంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఆల్వేస్ ఆపోజిట్ టు ఏ విధంగా తీసుకుంటాం సార్, ఆపోజిట్ టు ఎవరికి ఆపోజిట్గా తీసుకుంటాము, ఎలక్ట్రాన్స్ ఫ్లోకి ఆపోజిట్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ జంప్ అవుతున్నాయి చెక్ చేసుకోండి సార్. ఎలక్ట్రాన్స్ ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇట్ సైడ్ జంప్ అవుతున్నాయి అంటే ఎన్ నుంచి పీకి జంప్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ ఎట్ సైడ్ నుంచి ఎటు ఫ్లో అవుతుంది, పీ సైడ్ నుంచి ఎన్ సైడ్కి ఫ్లో అవుతుంది. అందుకే మీరు ఎక్కడైనా చూడండి డయోడ్ సింబల్ ఇచ్చాడు అంటే దాని మీద మన కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ అనేది ఈ విధంగా మాత్రమే ఫ్లో అవుతుంది. పీ సైడ్ నుంచి ఎన్ సైడ్కి కరెంట్ ఫ్లో మూమెంట్ అనేది ఉంటుంది సార్, కరెంట్ ఫ్లో మూమెంట్ ఉంటుంది. ఇది ఏం బయాస్ అనుకున్నాం సార్, ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫార్వర్డ్ బయాస్. మరి నెక్స్ట్ కేసు ఒకసారి చూద్దాం. మరి ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు మరి ఏమవుతుంది సార్, ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. మరి కరెంటు ఫ్లో అవుతుంది అంటే డయోడ్ అనేది ఆన్ స్టేట్లో ఉన్నట్ట లేదా ఆఫ్ స్టేట్లో ఉన్నట్ట ఒకసారి చెప్పండి సార్. ఫార్వర్డ్ బయాస్ డయోడ్ ఆన్ అయింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెంటు ఫ్లో అవుతుంది అంటే స్విచ్ క్లోజ్ ఉన్నట్ట, స్విచ్ ఓపెన్ ఉన్నట్ట చెక్ చేసుకోండి సార్. మనకి స్విచ్ ఓపెన్ ఉందనుకోండి కరెంట్ ఫ్లో అవుద్దా, ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుద్దు. ఓపెన్ సర్క్యూట్లో మనకి కరెంట్ ఎంత సార్, ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ 0. అంటే మనకి కరెంటు ఫ్లో అవుతుంది అంటే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అనేది దేనికి సమానంగా, దేనికి ఈక్వలెంట్గా ఉంటుంది అంటే ఇది స్విచ్ ఆన్ కండిషన్ సార్. స్విచ్ వచ్చేసరికి ఏ కండిషన్ సార్, ఆన్ కండిషన్. స్విచ్ ఆన్ అంటే ఆన్ అయినప్పుడు మాత్రమే మనకు కరెంటు పోతుంది. ఈ కరెంటే ఆన్ కండిషన్లో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేసుకి రండి, రివర్స్ బయాస్.
సార్ మరి రివర్స్ బయాస్ అని ఎప్పుడు అనాలి? రివర్స్ బయాస్ అని ఎప్పుడు అంటాము అంటే మనం ఈ విధంగా డయోడ్ తీసుకున్నాం కదా సార్, ఇటు సైడ్ ఏమో పీ టర్మినల్, ఇటు సైడ్ ఏమో ఎన్ టర్మినల్. మరి రివర్స్ బయాస్ అని ఎప్పుడు అంటాము అంటే పీ సైడ్ని మనం నెగిటివ్కి కనెక్షన్ చేసి, పీ సైడ్ ఏదైతే ఉందో పీ సైడ్ని నెగిటివ్కి కనెక్షన్ చేసి ఎన్ సైడ్ని పాజిటివ్కి కనుక కనెక్షన్ చేస్తే దాన్నే రివర్స్ బయాస్ కండిషన్ అంటాం. రివర్స్ బయాస్ కండిషన్ అంటాం. మరి రివర్స్ బయాస్లో ఏం ప్రాసెస్ జరుగుతుందో ఒక్కసారి చెక్ చేద్దాం సార్. రివర్స్ బయాస్లో ఏం ప్రాసెస్ జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. మరి రివర్స్ బయాస్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్సా, మైనారిటీ ఛార్జ్ క్యారియర్సా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం సార్. మరి రివర్స్ బయాస్ కండిషన్లో కనుక తీసుకుంటే ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ సార్. ఇందులో రివర్స్ బయాస్లో మనకి పీ సైడ్ కనుక తీసుకుంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరున్నారు సార్? హోల్స్. మైనారిటీ వచ్చి ఎవరున్నారు సార్? ఎలక్ట్రాన్స్. మైనారిటీ వచ్చి ఎలక్ట్రాన్స్. ఇక్కడ చెక్ చేసుకోండి, ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, మైనారిటీ ఏంటి. సో అదే దాన్ని ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఎన్ సైడ్ తీసుకుంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరుంటారు? హోల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. హోల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే సో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఏ విధంగా ఏ బయాస్ చేసామో, రివర్స్ బయాస్. ఈ విధంగా నెగిటివ్ పాజిటివ్ని కనెక్షన్ చేసాం. సో ఇప్పుడు చెక్ చేసుకోండి సార్, పాజిటివ్ ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? నెగిటివ్. అంటే ఉన్న పాజిటివ్ మొత్తము ఇటు సైడ్ వచ్చేస్తాయి సార్. అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మనకి ఎప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఉన్నవి జంక్షన్ని క్రాస్ చేసి అటు సైడ్ పోతాయో అప్పుడు మాత్రమే కరెంట్ ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి జంక్షన్ ఇవి క్రాస్ చేస్తున్నాయా లేకపోతే జంక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయా? చెక్ చేసుకోండి సార్. పాజిటివ్ ఎవరు అట్రాక్ట్ చేస్తారు? నెగిటివ్. నెగిటివ్ని ఎవరు అట్రాక్ట్ చేస్తారు? పాజిటివ్. అంటే ఇక్కడ ఉన్న మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి జంక్షన్ని క్రాస్ చేయట్లేదు. అంటే కరెంట్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమన్నా ఉందా సార్ అంటే కరెంట్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది రివర్స్ బయాస్లో మనకేమీ లేదు. మరి కరెంట్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రాన్స్ ఏ ఛార్జ్? నెగిటివ్. నెగిటివ్ నెగిటివ్ రిపల్, ఇవి ఇటు పోతాయి. ఇట్ సైడ్ హోల్స్ పాజిటివ్ పాజిటివ్ ఇట్ సైడ్ పోతాయి. అంటే సార్ ఇక్కడ రివర్స్ బయాస్లో కరెంటు ఎవరి ద్వారా పోతుంది అంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంటు పోతుంది. మెజారిటీ ఛార్జ్ క్యారియర్ వల్ల కరెంట్ అనేది ఫ్లో అవ్వదు సార్. మరి అదే ఫార్వర్డ్ బయాస్లో చూడండి, ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ మెజారిటీ క్యారియర్సా మైనారిటీ క్యారియర్సా? ఇక్కడ పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి? హోల్స్. ఇన్ సైడ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి జంప్ అవుతున్నాయి, ఇవి ఇటు జంప్ అవుతున్నాయి. కాబట్టి కరెంట్ డ్యూ టు ఫార్వర్డ్ బయాస్ వచ్చేసరికి ఎవరి వల్ల ఫ్లో అవుతుంది అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది. సో ఇది ఫార్వర్డ్ బయాస్ కేసు, రివర్స్ బయాస్ కేసు. ఫార్వర్డ్ బయాస్లో స్విచ్ని ఆన్ స్టేట్గా తీసుకుంటే మరి రివర్స్ బయాస్లో కరెంట్ ఏమన్నా ఫ్లో అవుతుందా సార్ మెజారిటీ క్యారియర్స్ వల్ల? ఫ్లో అవ్వట్లేదు. సో కరెంటు ఫ్లో అవ్వట్లేదు కాబట్టి అందుకే కరెంట్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటుంది, బట్ వెరీ లీకేజ్ కరెంట్స్ ఉంటాయి సార్. సో అందుకే కరెంట్ లేదు కాబట్టి కరెంటు పోవట్లేదు కాబట్టి రివర్స్ బయాస్లో డయోడ్ని ఏ స్టేట్కి తీసుకుంటామంటే ఆఫ్ స్విచ్గా కన్సిడర్ చేస్తాం. ఈ ఫార్వర్డ్ బయాస్ ఏమో ఆన్ స్విచ్ అయితే రివర్స్ బయాస్ ఏమో ఆఫ్ స్విచ్. సో ఇక్కడ మరి డయోడ్ మీద ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో ఒక్కసారి చూద్దాం. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగేవి ఏంటి అంటే మీకు ఫస్ట్ డయోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది చెక్ చేయమంటాడు. సో ఇక్కడ చెక్ చేసి అడిగేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సార్. ఏంటేంటివో ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఇక్కడ కనుక తీసుకుంటే మనకి బేసిక్గా డయోడ్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ సిలికాన్ డయోడ్ ఉంటుంది, నెక్స్ట్ వన్ జెర్మేనియం డయోడ్తో తయారు చేసిందని అడుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా ఐడియల్ డయోడ్ అంటాడు సార్. ఐడియల్ డయోడ్ అంటాడు. మొత్తము 3 టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఇచ్చి మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది సార్. ఐడియల్ డయోడ్ అనుకుంటే గనక ఐడియల్ డయోడ్ అంటే గనక కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తీసుకోవాలి అంటే కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేసరికి 0 వోల్ట్స్ సార్. కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేసరికి 0 వోల్ట్స్. అదే సిలికాన్ డయోడ్కి కనుక తీసుకుంటే కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేసరికి 0.7 వోల్ట్స్ సార్. అదే జెర్మేనియంకి కనుక తీసుకుంటే కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేసరికి 0.3 వోల్ట్స్. ఇవి కట్ ఇన్ వోల్టేజ్. కట్ ఇన్ వోల్టేజ్ అంటే మీరు అప్లై చేసిన వోల్టేజ్ అనేది ఖచ్చితంగా ఈ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటేనే డయోడ్ ఆన్ స్టేట్కి కన్సిడర్ చేస్తాం. మరి ఏమేం కండిషన్స్ చెక్ చేయాలి అంటే ఒక డయోడ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేయాలి అంటే డయోడ్ ఆన్ స్టేట్కి రావాలి అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది
యానోడ్ వోల్టేజ్ తీసుకోండి మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ తీసుకోండి. ఈ యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ కట్ ఇన్ వోల్టేజ్ ఉండాలి సార్. డయోడ్ ఆన్ స్టేట్లో ఉండాలి అంటే యానోడ్ మైనస్ క్యాథోడ్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎవరికన్నా ఎక్కువ ఉండాలి, కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే డయోడ్ని ఏ స్టేట్లోకి తీసుకుంటాము, ఆన్ స్టేట్గా తీసుకుంటాం. ఎప్పుడైతే డయోడ్ కనుక ఆన్ అవుతుందో, డయోడ్ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ స్విచ్గా కన్సిడర్ చేస్తాము, ఆన్ స్విచ్గా తీసుకుంటాం. మరి సెకండ్ కేసు కనుక తీసుకుంటే సెకండ్ కేసు ఏంటి సార్ అంటే డయోడ్ ఆఫ్. మరి డయోడ్ని ఎప్పుడు ఆఫ్ స్టేట్ అంటాము, ఎప్పుడు డయోడ్ని ఆఫ్ స్టేట్ అంటాము అంటే కండిషన్ యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్, యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ మస్ట్ అండ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కట్ ఇన్ వోల్టేజ్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కట్ ఇన్ వోల్టేజ్కి సమానమైన లేదా కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉన్న, కట్ ఇన్ వోల్టేజ్కి సమానమైన కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉన్న డయోడ్ వచ్చేసరికి ఏ స్టేట్లోకి కన్సిడర్ చేస్తాము అంటే ఆఫ్ స్టేట్లోకి కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే డయోడ్ ఆఫ్ అవుతుందో కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఏమవుతుంది సార్ అంటే జీరో అవుతుంది. సో ఈ విధంగా డయోడ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది చెక్ చేస్తాం. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ 0.7, కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ జెర్మేనియం 0.3, కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ఐడియల్ డయోడ్ వచ్చేసరికి 0 వోల్ట్స్ కిందకి తీసుకుంటాం. ఏంటి సార్ ఆన్ కండిషన్ ఏంటి, యానోడ్ మైనస్ క్యాథోడ్ గ్రేటర్ దెన్ కట్ ఇన్ ఉండాలి, అప్పుడే డయోడ్ ఆన్ స్టేట్. యానోడ్ మైనస్ క్యాథోడ్ గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కట్ ఇన్ వోల్టేజ్ ఉన్న డయోడ్ ఏ స్టేట్కి తీసుకుంటున్నాము, ఆఫ్ స్టేట్కి తీసుకున్నాం సార్. సో ఇవి కండిషన్స్. సో ఈ కండిషన్స్ మీదనే డయోడ్ ఆనా ఆఫ్ అనేది చెక్ చేస్తాం. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఫస్ట్ కేస్, ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన డయోడ్ ఏంటి, ఐడియల్ డయోడా, సిలికాన్ డయోడా, జెర్మేనియం డయోడా. ఏంటి మనం ఇంతకుముందు తీసుకున్నాం ఐడియల్ డయోడ్ అయితే కనుక కట్ ఇన్ వోల్టేజ్ ఎంత అనుకున్నాం, ఐడియల్ డయోడ్కి 0, అదే సిలికాన్ డయోడ్కి అయితే కట్ ఇన్ వోల్టేజ్ 0.7 వోల్ట్స్, అదే జెర్మేనియం అయితే కట్ ఇన్ వోల్టేజ్ 0.3 వోల్ట్స్, 0.3 వోల్ట్స్. ఇది మనం చెక్ చేయాల్సిన కండిషన్. ఇంకో కండిషన్ ఏదో చెక్ చేసాము, యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్. యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ దేనికన్నా ఎక్కువ ఉండాలి, కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటేనే డయోడ్ ఏ స్టేట్, ఆన్ స్టేట్. యానోడ్ మైనస్ క్యాథోడ్ ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కట్ ఇన్ వోల్టేజ్ ఉంటే డయోడ్ ఏ స్టేట్ సార్, ఆఫ్ స్టేట్. ఈ రెండు కండిషన్స్ చెక్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది వెరిఫికేషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చేయండి సార్, ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ యానోడ్ వోల్టేజ్ ఎంత, యానోడ్ ఇట్ సైడే కదా యానోడ్ అంటే, యానోడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు సార్, యానోడ్ వచ్చేసరికి 5 వోల్ట్స్ ఇచ్చారు. క్యాథోడ్ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత వోల్టేజ్ ఇచ్చారు సార్, 2 వోల్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ కండిషన్ ఏం చేయాలి, యానోడ్ మైనస్ క్యాథోడ్. ఫస్ట్ ఇచ్చిన డయోడ్ ఏం డయోడ్, ఐడియల్ డయోడ్. ఐడియల్ డయోడ్ యొక్క కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తీసుకోవాలి, ఐడియల్ డయోడ్ది 0, కాబట్టి దీని యొక్క కట్ ఇన్ వోల్టేజ్ ఎంత సార్ 0. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి, యానోడ్ మైనస్ క్యాథోడ్ కనుక గ్రేటర్ దెన్ కట్ ఇన్ వోల్టేజ్ ఉంటే డయోడ్ ఏం స్టేట్ అనొచ్చు, ఆన్ స్టేట్ అనొచ్చు. చెక్ చేయండి సార్, యానోడ్ ఎంత సార్ 5 మైనస్ క్యాథోడ్ ఎంత సార్ 2, 5 minus 2 ఈజ్ నథింగ్ బట్ 3. 3 అనేది వాట్ ఈస్ ద కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ఐడియల్ డయోడ్ 0, అంటే 3 కన్నా 0 కన్నా మనకి ఎక్కువనే వచ్చింది, 0 కన్నా ఎక్కువనే వచ్చింది కాబట్టి డయోడ్ డైరెక్ట్గా ఏ స్టేట్ తీసుకుంటారు, ఇది ఆన్ స్టేట్, ఆన్ స్టేట్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. సిమిలర్గా సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం డయోడ్ అన్నాడు, జెర్మేనియం. ఫస్ట్ జెర్మేనియం డయోడ్కి కట్ ఇన్ వోల్టేజ్ చెక్ చేసుకోండి ఎంత సార్ 0.3 వోల్ట్స్. అంటే మీరు ఇప్పుడు సాల్వ్ చేసిన యానోడ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ చేస్తే ఇది ఖచ్చితంగా ఎవరికన్నా ఎక్కువ ఉండాలి, 0.3 కన్నా వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎక్కువ వస్తేనే డయోడ్ ఆన్. ఒకవేళ సమానమైన దానికన్నా తక్కువ వచ్చిన డయోడ్ ఆఫ్ స్టేట్. సో చెక్ చేయండి, 1 మైనస్ 0.7, 1 మైనస్ 0.7, యానోడ్ మైనస్ క్యాథోడ్ ఎంత వచ్చింది 0.3. మరి వచ్చిన 0.3 అనేది 0.3 కన్నా ఎక్కువనా, కాదు. 0.3 కన్నా తక్కువనా, కాదు. మరి 0.3 అనేది ఏమైంది సార్, 2 ఈక్వల్ అయినాయి. రెండు సమానమైన డయోడ్ ఏ స్టేట్ సార్,
ఆఫ్ స్టేట్. సో ఇక్కడ డయోడ్ వచ్చేసరికి ఏం స్టేట్ సార్ అంటే ఇక్కడ ఆఫ్ స్టేట్. అలానే థర్డ్ క్వశ్చన్ చూడండి, డయోడ్ ఆనా ఆఫా, డయోడ్ ఆనా ఆఫా. సో యానోడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు 1 volts, క్యాథోడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు 0.7. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి, ఇచ్చిన డయోడ్ పేరేంటి, సిలికాన్. సిలికాన్ అయితే మన కండిషన్ ఏంటి, యానోడ్ మైనస్ క్యాథోడ్ గ్రేటర్ దెన్, ఎవరికన్నా ఎక్కువ ఉండాలి సిలికాన్ యొక్క కట్ ఇన్ వోల్టేజ్ 0.7. సో చెక్ చేయండి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూద్దాం. యానోడ్ ఎంత ఇచ్చాడు 1 మైనస్ 0.7 ఎంత వచ్చింది సార్ 0.3 volts. బట్ మరి 0.3 అనేది 0.7 కన్నా ఎక్కువనా సార్, తక్కువనే కదా. మరి తక్కువనే కాబట్టి డయోడ్ ఏ స్టేట్ సార్, ఇది డయోడ్ వచ్చేసరికి ఆఫ్ స్టేట్. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు సార్. కొన్నిసార్లు ఇలా నెగిటివ్ కూడా ఇస్తారు. నెగిటివ్ ఇవ్వగానే మన మైండ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఏంటి అంటే నెగిటివ్ ఇచ్చారు కదా డయోడ్ ఆఫే ఉండొచ్చు అనుకుంటాం. బట్ ఒకసారి కండిషన్ని వెరిఫికేషన్ చేసి చూద్దాం. ఏం డయోడ్ అన్నాడు, ఐడియల్ డయోడ్ అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఎంత 0. సో యానోడ్ మైనస్ క్యాథోడ్ చేస్తే ఎవరికన్నా ఎక్కువ ఉండాలి 0 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే 0 అనేది కట్ ఇన్ వోల్టేజ్. చెక్ చేయండి సార్. యానోడ్ ఎంత -3, క్యాథోడ్ ఎంత -1. బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి, -1 ఇక్కడ ఎంత ఉంది సార్ -1. సో -3 + 1, సో నథింగ్ బట్ ఆన్సర్ -2. నెగిటివ్లోకి వచ్చింది సార్. మరి నెగిటివ్లోకి వచ్చిందంటే 0 కన్నా తక్కువ ఉన్నట్టే కదా సార్. మరి డయోడ్ ఇక్కడ ఏ స్టేట్ సార్, ఇక్కడ డయోడ్ వచ్చేసరికి ఆఫ్ స్టేట్లోకి తీసుకుంటాం. సో ఇది మనకి డయోడ్స్ మీద ఆన్లో ఉందా డయోడ్ ఆఫ్లో ఉందా కండిషన్ వెరిఫికేషన్ చేయాలి అంటే ఈ కండిషన్స్ మీరు కనుక సాటిస్ఫాక్షన్ చేస్తే మనము డయోడ్స్ని వెరిఫికేషన్ అనేది చేసాం, ఆన్ స్టేటా ఆఫ్ స్టేటా అనేది. సో ఇది ఫస్ట్ డయోడ్ యొక్క బేసిక్ టాపిక్కి సంబంధించి సార్. రిమైనింగ్ డయోడ్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్.